చరణ్ గారు వరంగల్ సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యానాలు చిన్నవి కాదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పారు, రెడ్లు వెలమల ఓట్లు మాకు వద్దే వద్దు, ఇది బీసీలకు బీఫామ్కి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇంకొకటి తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా 2028లో రాబోయేది బీసీ సీఎం అని కూడా చెప్పేశారు. అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ప్రస్థానం ఏంటో మనకు తెలుసు. ఆయన ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్సీగా ఎలా ఎదిగారో తెలుసు. అంటే ఆయన సీఎం టార్గెట్గా పనిచేయబోతున్నారు అని అంటారా? ఇప్పుడు మీరేమైనా కావాలని కోరుకుంటే తప్పలేదు, కానీ మీరు అయ్యే క్రమంలో వేరే వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. అదే కాకుండా ఎవరికైనా కోరికలు ఉంటాయి, కోరికలకు అద్దు పద్దు కూడా ఉంటుంది. అనవసరంగా ఇక నెక్స్ట్ వచ్చేది బీసీల రాజ్యమే, ఇదే చివరి ఓసీ ముఖ్యమంత్రి అని అంటే ప్రజల్ని మరి తప్పుదారి పట్టిస్తుండా, లేదు కులగన్న అయ్యే కులగన్న అడ్డుకోవాలని చూస్తున్నారా? బీసీలది కులగన్న అయిపోతే బీసీలుగా ఎవరు కూడా నన్ను పట్టించుకోరని చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా నన్ను గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి తను వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కనపడతా ఉంది. అదే కాకుండా ఓసీలంతా బీసీల ఉత్తదాగుతున్నారని చెప్పేసి చాలా ఘోరంగా అవమానకరంగా మాట్లాడిన సందర్భం. కాబట్టి అట్లాంటి దాన్ని ఎవరు కూడా హర్షించరు. మేమంతా కూడా బీసీలమే, మాకు కూడా సోషల్ జస్టిస్ జరగాలని చెప్పి మేము కోరుకుంటాం. కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది, జాతీయ స్థాయిలో కూడా అన్ని వర్గాలు కాపాడుకునేది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కులాలకు మతాలకు అతీతంగా కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలు కాపాడుకుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కోరుకుంటారు. దానిలో కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలు లోబడి మనం పనిచేస్తాం తప్ప అనవసరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీ వ్యక్తిగతంగా ఏమైనా లాభం జరుగుతుండదు, కానీ బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది కదా. బీసీ వర్గాలు మిగతా వర్గాలంతా మమ్మల్ని ఈ బీసీలంతా ఇట్లా తిడుతురని చెప్పేసి ఏకంగా ఓసీలంతా కూడా ఇప్పుడు కులగన్న విషయంలో ఏదైనా కుట్ర కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే బీసీ కులగన్న జరగద్దని చెప్పేసి ఏమన్నా మల్లన్న లాంటి వాళ్ళు కోరుకుంటురా, లేకపోతే అనవసరంగా రెండు వర్గాల మధ్య వ్యత్యాసం తీసుకొచ్చి లేనిపోని గలాడ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుందని కనపడతాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు బీసీలకు సంబంధించిన లెక్కలే లేవు. అదే కాకుండా బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాస్తవం చెప్పాలంటే బీసీలు ముఖ్యమంత్రి కాకపోయి ఉండొచ్చు కాక తెలుగు రాష్ట్రాల్లో, కానీ బీసీలు కాంగ్రెస్ పార్టీకి చాలామంది అధ్యక్షులు చేసిరు. టి శ్రీనివాస్ గారు అధ్యక్షులు చేసిరు, వి హనుమంతరావు గారు చేసిరు, బొత్స సత్యనారాయణ గారు చేసిరు, అదేవిధంగా కేశవరావు గారు చేసిరు, పొన్నా లక్ష్మయ్య గారు చేసిరు, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చేస్తున్నారు. అంటే ఇప్పటివరకు 6 మంది పీసీ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీలో చేసిరంటే పీసీ బ్రాండ్ ముఖ్యమంత్రి, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అనేది నెంబర్ 1 పోస్టు, పార్టీలో పీసీ బ్రాండ్ అనేది నెంబర్ 1 పోస్టు. అదే కాకుండా ఎస్సీ వర్గాలకు సంబంధించి దామోదర్ సంజయ్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసిరు, బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నేతగా చేసిరు. కాబట్టి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కసారి ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఎవరైతే బలంగా ఉండి కోట్లాడుతుంటారో వారికి అవకాశం ఇస్తుంటారు. కాబట్టి నీవు బీసీ సమాజంలో చైతన్యం తీసుకొస్తే ఎవరు తప్పుపడరు. ఆ చైతన్యం తీసుకొచ్చే క్రమంలో మిగతా వర్గాలను ఇష్టం వచ్చిన తిరిగితే చైతన్యం వస్తుంది అనేది నేనైతే వస్తుందని చెప్పేసి భావిస్తలేను. ఎందుకంటే అనవసరంగా సమాజంలో బీసీల మీద తప్పుడుగా సమాజం ఆలోచించే అవకాశం ఉంది. వాళ్ళు ఓట్ల కోసం సీట్ల కోసం ఏదైనా మాట్లాడతారని చెప్పేసి ప్రజలు రెండుగా చీలిపోయే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి వ్యాఖ్యలతో ప్రయాణం ఉండదని చెప్పేసి నేను భావిస్తాను. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కూడా బీసీ కుల గణన మీద సీరియస్గానే వర్క్ చేస్తున్నారు. ఆమె జాగృతి ఆధ్వర్యంలో సమావేశాల మీద సమావేశాలు పెడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోంది, వారిని మోసం చేస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేవన్నీ చెప్పేవన్నీ కూడా కాకి లెక్కలు. ఇక మీదట అసెంబ్లీలో ఖచ్చితంగా బీసీ కుల గణన మీద, బీసీ రిజర్వేషన్ల మీద బిల్లు పెట్టాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు ఈ కవిత చేస్తున్న ఎక్సర్సైజ్కి సంబంధించి? ఫస్ట్ ప్రశ్నించాల్సింది ఎవరిని? కల్వకుంట్ల కవిత గారు ప్రశ్నించాల్సింది కేసీఆర్ గారిని. కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పోయి మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది, 34% ఉన్న రిజర్వేషన్ 23% కుదించి 11% బీసీలకు అన్యాయం చేసింది మీరే. అదే కాకుండా మీరు పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి ఆల నరేంద్ర గారు అవమానించి పార్టీ నుంచి పంపించిండు. అదే కాకుండా ప్రొఫెసర్ జయశంకర్ సార్ని అవమానించిండు. అదే కాకుండా ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గారిని అవమానించిండు. బీసీలను నిండా ముంచిందే బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా ఈటల రాజేంద్ర గారిని అవమానించి బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేశారు. అదే కాక మహమూద్ అలీ గారు గతంలో ప్రగతి భవన్ పోతే ప్రగతి భవన్ ప్రవేశం లేకుండా ఆపేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే బీసీలను ప్రధానంగా ద్రోహం చేసింది కల్వకుంట్ల కేసీఆర్ గారు. కాబట్టి ముదిగాలి కేసీఆర్ గారిని ప్రశ్నించి మీ 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి గోసాలు కావచ్చు, అదే కాక బడ్జెట్లో ఇచ్చిన నిధులు కావచ్చు, అదే కాకుండా మీరు వైన్ షాపుల్లో బీసీల రిజర్వేషన్ ఇవ్వకుండా ఓన్లీ గౌడ్స్ ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఇచ్చి బీసీలను నిండముంచింది కూడా బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు కేరళలో ఏదైతే లిక్కర్ స్కామ్లో ఉందని చెప్పి ఆరోపణలు రావని, ఎప్పుడైనా ఆరోపణలు రావని ఎప్పుడు బీసీ ఇష్యూ లేకపోతే హాట్ టాపిక్ ఒకటి తీసుకొని కల్వకుంట్ల కవిత గారు ముందుకు వస్తారు. మరి వారు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రగతి భవన్కు
పూలే భవన్ అని చెప్పి పేరు పెట్టలేదు, లేదు అసెంబ్లీలో పూలే గారి విగ్రహంగానో లేకపోతే సావిత్రిబాయి జయంతిగానో ఏది నిర్వహించిన సందర్భం లేదు. ఇప్పుడు బీసీలు గుర్తొస్తున్నారు. బీసీ కులగొన్న కాంగ్రెస్ పార్టీ చేస్తే మీరు 34% నుంచి 23% తగ్గించినప్పుడు మాత్రం మీరు మాట్లాడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పారదర్శకంగా ఉండాలా, అందరి లెక్క తేలాలని చెప్పి ప్రభుత్వం భావించి 50 రోజుల పాటు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసిరు. అదేగా కులగన్న కూడా చేసిరు, 90,000 మంది ఎమిరేటర్లు పనిచేసిరు. అదే కాకుండా మీ ఆయనలో సమగ్ర కుటుంబ సర్వే చేసిరు. మరి బయట పెట్టిరా? మీరేమో బయట పెట్టరు, మీరేమో బీసీ రిజర్వేషన్ తక్కువ చేస్తారు, బీసీలకు నిధులు ఇవ్వరు, బీసీలు అవమానించి పార్టీ నుంచి పంపిస్తారు. కానీ మీ పార్టీ మంచిది, మీ కేసీఆర్ గారు మంచోళ్ళు, కాంగ్రెస్ పార్టీ మాత్రం చెడ్డదని చెప్పి కల్వకుంట్ల కవిత గారు అట్లా మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తుందా? అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు కేటీఆర్ గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలతో మీటింగ్ పెడతాని చెప్పేసి వారు ఏర్పాటు చేసుకున్న తర్వాత కల్వకుంట్ల కవిత గారికి అదే విషయం తెలిసి గంట సేపలనే బీసీలు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీసీలను పిలిపించుకొని సమావేశం పెట్టుకురంటే కల్వకుంట్ల కవిత గారు మీడియాకి ఎంత ప్రయారిటీ ఇస్తుందో, కేటీఆర్ గారితో ఏ విధంగా పోటీ పడుతుందో అర్థమవుతా ఉంది. మీ పోటీ మీ దాంట్లో మీరు పోటీ పడడానికి తప్పలేదు, కానీ అనవసరంగా బీసీల మీద రాజకీయం చేసేదాన్ని దయచేసి మానుకోవాలా. అదేవిధంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడన్నా లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నా బీఆర్ఎల్పీ నేత అన్నా బీసీలకు ఇస్తే బీసీ సమాజం హర్షిస్తారు. మీరు అట్లాంటి పదవులేమి ఇయ్యరు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, బీఆర్ఎల్పీ నేత కేసీఆర్ గారే, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉంటారు. మరి మీ పార్టీలో బీసీలకు ఏది? కాంగ్రెస్ పార్టీ బీసీని పీసీ ప్రెసిడెంట్ చేసింది. అదే కాకుండా బీసీల సమ్మె కులగన్న చేస్తూ ఉంది, 42% రిజర్వేషన్ ఇస్తూ ఉంది. అదే కాకుండా బీసీలు చాలామందికి బడ్జెట్లో నిధులు పెంచింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ఈరోజు బీసీలకు సంబంధించి సలహా సూచనలు ఇస్తే తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నిన్న పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. మరి కల్వకుంట్ల కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తాడో? అది ఈరోజైతే అసెంబ్లీకే రాలే. మరి కేసీఆర్ గారు ఇంటి ముందు పోయి ముదిగాలు మీరు బీసీలది కులగన్న విషయంలో అసెంబ్లీలో సమావేశం జరుగుతుంది, మీరు పోండి అని చెప్పి కేసీఆర్ గారిని అడగరు. కేసీఆర్ గారిని అడగరు, ప్రశ్నించరు. కేసీఆర్ గారు ఇంటి ముందర ధారణ చేయాల్సి ఉండే. మీరు అది చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తే తెలంగాణ సమాజం హర్షిస్తుంది కదా. అనవసరంగా కల్వకుంట్ల కవిత గారు ఇట్లాంటి లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు మాత్రం బీసీలు గుర్తొస్తారు. కాబట్టి దయచేసి కల్వకుంట్ల కవిత గారు ఇట్లాంటి రాజకీయాలు మానుకోవాలని చెప్పి మేము కోరుతాం.